యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచికల్పహాడ్లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిల్వియర్ ఎల్లయ్య అనే వ్యక్తి 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు భువనగిరి రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బాధిత బాలికను ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని రిమాండ్ తరలిస్తామన్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో పెంచికలపాడు గ్రామానికి చెందిన ఒక మహిళ తన యొక్క కుమార్తె అయిన 4 సంవత్సరాల పాపపై అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి అఘాత్యానికి పాల్పడినట్టు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో వెంటనే మేము కేసు నమోదు చేసి అట్టి బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. తర్వాత అతని ఎల్లయ్య ఎవరైతే అఘాత్యం పాల్పడ్డాడో ఆ వ్యక్తిని మేము మా కస్టడీలో తీసుకొని విచారణ చేపట్టినాం. అతను నేరానికి పాల్పడినట్టు మాకు అంగీకరించినాడు. తదుపరి విచారణ నిమిత్తం అనంతరం మేము అతని ప్రొసీజర్ ప్రకారం కోర్టు హాజరుపరచబడ్డాం. అతనిపై రేప్ అండ్ పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పెంచికలపాడు గ్రామం భువనగిరి మండలంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి ఘటన. ఒక చిన్న మైనర్ అమ్మాయిపై ఒక నరరూప రాక్షసుడు చేసినటువంటి అఘాయిత్యాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఆ నరరూప రాక్షసునికి చట్టపరంగా ఏవైతే శిక్ష విధించాలో అతి త్వరగా శిక్ష విధించి ఇదొక గుణపాఠంగా రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అలాగే ఏదైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. అమ్మాయికి భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి పూర్తిగా అండగా నిలుస్తుందని, అమ్మాయికి అవసరమైన వైద్య సాయం అందించినందుకు మెరుగైన వైద్య సాయం గురించి అవసరమైతే హైదరాబాద్ కూడా తరలించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మరి శాంతి భద్రతల విషయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే మహిళల పట్ల బాలికల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇదొక చెంపపెట్టు లాంటిది. తక్షణమే ప్రజా పాలన అని ఈ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంశాఖకు సంబంధించినటువంటి ఘటన ఇది. మరి తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి జవాబు చెప్పాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి బాధను వ్యక్తపరుస్తున్నాం.